యొక్క మాటలు చదవాలని లేదు, ఎందుకంటే అది నా భారం కాదు. 15 to 18, 17 you can read later on. Matthew's Gospel chapter 18, 15 to 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. I just opened the Bible, read these verses to him and to the elders. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలతోనైతే ఏంటి, భక్ష్య గారితో అయితే ఏంటి, వాక్యం తెరిచి ఈ మాటలు నేను చూపించాను. He has put an end to once for all. అండ్ ఇంకా భక్ష్య గారు అక్కడితో దాన్ని ముగించేశారు. Thereafter my intimacy level with Bhakti increased more. దాని తర్వాత నుంచి భక్ష్య గారితో నాకున్నటువంటి పరిచయము, అనుబంధము ఎంతో పెరిగిపోయింది. Just a small fellow like me quoting the scripture, Bhakti kept quiet. That's all. He followed the word of God. నాలాంటి తనకంటే చిన్న వయసులో ఉన్నటువంటి వాడనైనా నేను వాక్యం ఎత్తి చూపించేసరికి ఆయనకి ఏమి దాని గురించి కొనసాగించకుండా ఆపేశాడు. The two verses which I wanted to quote this evening is Psalm 34 verse 11 and 14. ఈ సాయంకాలము నేను మీకు చూపించాలనుకున్నటువంటి వాక్యము 34వ కీర్తన 14వ వచనం. Depart from evil and do good, seek peace and pursue it. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెతికి దాని వెంటాడుము. The Bible says సమాధానం వెతుకాల, seek peace and ensue it. బైబిల్లో చెప్పబడిన మాట సమాధానం వెతకాలి, వెంటాడాలి. But సమాధానం how it will come? అది సమాధానం ఏ విధంగా వస్తుంది? All are seeking peace, oneness and unity. అందరికీ కూడా సమాధానం, ఐక్యత, ఐక్యమత్యం ఉండాలనే మాటలు మాట్లాడుతున్నాం. Wonderful. చాలా మంచిది. But what the first part of the verse says? అయితే మొదటి ఆ వచనంలోని మొదటి భాగం ఏముంది? Depart from evil. కీడు చేయుట మానవలెను. From every form of evil we must depart. ప్రతి సంబంధమైనటువంటి కీడు నుంచి మనం వైదొలగాలి. Whatever is displeasing to God, దేవునికి ఏదైతే అయిష్టంగా ఉందో, what is against the scriptures, లేఖనాలకు విరుద్ధమైనటువంటి సంగతులు, whatever is not edifying to the body of Christ, క్రీస్తు యొక్క శరీరమునకు ఏదైతే క్షేమాభివృద్ధి కలిగించిందో అలాంటి సంగతులను, all those things we must depart. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టవలసిన వారు ఉన్నాం. Was repeated after several centuries ago by Apostle Peter. అనేక శతాబ్దాల తర్వాత అపోస్తలుడైన పేతురు ద్వారా ఇవే మాటలు తిరిగి చెప్పబడ్డాయి. See how the Spirit of God led the servants of God. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క దేవుని సేవకులను, దేవుని దాసులను ఎట్లా నడిపించడం మనం గమనించగలం. Psalm 34 is written by King David. 34వ కీర్తన దావీదు ద్వారా రచించబడింది. But First Peter is written by Peter the Apostle, the prime apostle of Jesus Christ. మొదటి పేతురు పత్రిక అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రథమ శిష్యుడైన పేతురు ద్వారా రాయబడిన పత్రిక. Now what does he say here? ఇక్కడ ఏమంటాడు ఆయన? First Peter మొదటి పేతురు chapter 3 3వ అధ్యాయం and verse 11. 11వ వచనం. Let him eschew evil and do good. Let him seek peace and ensue it. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. Same thing, but he is using in different words in English. ఇదే మాటలు ఇక్కడ కనపడుతున్నాయి, అయితే ఇంగ్లీష్ లో కొన్ని మాటలు వేరుగా ఉన్నాయి. There he says, depart from evil. అక్కడ కీడు చేసిన మాను అంటాడు. Here he says, let him eschew evil. ఇక్కడ కీడు నుండి తొలగి అంటాడు. But what we should do secondly? అది రెండోది మనం ఏం చేయాలి? Do good. మేలు చేయాలి. Then what happens? తర్వాత ఏం జరుగుతుంది? We must put our effort for peace. సమాధానం కొరకైనటువంటి ప్రయత్నాలు చేయాలి. In Psalm 34 verse 14 says, pursue it. 34-14 కీర్తనలో మనం చూస్తాం సమాధానం వెతకమని అంటాడు. In 1 Peter 3:11 says, ensue it. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో దానిని వెతికి వెంటాడాలని అంటాడు. That means we must run after it. అంటే దాని వెనక పరిగెత్తాలని అర్థం. Singing or saying or preaching will not help us. కేవలం పాట పాడడం ద్వారా లేదా మాట చెప్పడం ద్వారా ఆ విధంగా సమాధానం రాదు. We must run after peace. దాని వెనక సమాధానం వెంటబడతాయి. Depart from evil, eschew from evil, do good, pursue it, ensue it. కీడు చేయక మానాలి, కీడు చేయక మనము దాని నుండి తొలగిపోవాలి, సమాధానం వెతికి వెంటాడాలి. Let us sing a song based upon Samadhana. ఈ సమాధానం